శుభోదయం మాస్టర్స్. ఈరోజు 15వ బ్యాచ్ 3వ రోజు అండి. మన ప్రియతమ గురువు అయినటువంటి పత్రిజీ సార్ మాస్టర్కి, అలాగే స్వర్ణమాల మేడంకి, మన జూమ్ మీటింగ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి రంగనాథ్ మాస్టర్కి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మన కన్న తల్లిదండ్రులకి, సమస్త గురు మండలికి, పంచభూతాలకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఓకే, ఈరోజు ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. అందరూ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర పెట్టుకోండి. బొటన వేలు, చూపుడు వేలు, అలాగే రైట్ సైడ్ చూపుడు వేలు, మధ్యన వేలు ఈ బొటన వేలు కింద లైన్ కి పెట్టుకోండి. ఓకే, రైట్ థమ్ముని రైట్ సైడ్, రింగ్ ఫింగర్ ని లెఫ్ట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ చంద్రయాన ప్రాణాయామ చేసుకుందాం. రైట్ మాత్రమే క్లోజ్ చేయండి మాస్టర్స్. ఓన్లీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ నుంచి శ్వాసం తీసుకోండి, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఓన్లీ లెఫ్ట్, బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రైట్ నుంచి సూర్యనాడి ప్రాణాయామ. రైట్, ఓన్లీ రైట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ క్లోజ్ చేస్తూ రైట్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ తీసుకోండి. ఫస్ట్ బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోండి, రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. ఓకే మాస్టర్స్, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్, రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్, రైట్ నుంచి బ్రీత్. ఓకే మాస్టర్స్, భస్తిక ప్రాణాయామం చేసుకుందాం. అందరూ రెండు చేతులు ఇలా పెట్టుకోండి. పైకి అనేటప్పుడు శ్వాసం తీసుకొని, కిందికి అనేటప్పుడు పిడికిలు బిగిస్తూ శ్వాసను వదులుతూ ఉండండి. ఓకే, శ్వాసం తీసుకోండి, వదలండి, శ్వాసం తీసుకోండి, వదలండి. కొత్త వాళ్ళు స్లోగా చేసుకోండి, అలవాటు లేని వాళ్ళు. పాత వాళ్ళు ఫాస్ట్గా చేయొచ్చండి. డైలీ 20 to 30 టైమ్స్ అంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, అలాగే నెక్స్ట్ ఆర్మ్స్ ఇలా చేసుకోను. మనకి ఇచ్చింది ఓన్లీ 5 minutes. ఆ 5 minutes లో నేను జస్ట్ చూపిస్తాను, మీరు తర్వాత చేసుకోండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది నెక్స్ట్. ఓకే, మళ్ళీ ఆపోజిట్. ఫింగర్స్ ఓకే, ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. అప్ డౌన్, తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే అప్ డౌన్ చేస్తూ ఉండండి. రెండు చేతుల చిన్ముద్ర పెట్టుకోండి మాస్టర్స్. అప్, డౌన్, మీకు ఎంత వీలైతే అంత అప్ చేయండి. ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. డౌన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ రైట్. లెఫ్ట్ మీకు ఎంత వీలైతే అంత తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కదిలిస్తూ ఉండండి. లెఫ్ట్ రైట్, కొత్త వాళ్ళు స్లోగా చేసుకోండి. లెఫ్ట్,
రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రౌండ్ చేద్దాం. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ రౌండ్. సమయాభావం వల్ల తగ్గించడం జరిగింది. ఓకే మాస్టర్స్, లెఫ్ట్ టు రైట్, మళ్ళీ రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందాం. అందరూ వాటర్ తీసుకోండి, అలాగే బాటిల్ దగ్గర పెట్టుకోండి. మేడం ఇవన్నీ ఇది మామూలుగా యోగాలాగా కదండి ఇవన్నీ ఇప్పుడు ఆసనాలన్నీ. జస్ట్ ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. అదే యోగాలాగా కదా అంటున్నానండి. నేను లావణ్యనండి అడుగుతున్నాను. చేసుకోవచ్చు, మనకున్న టైం మనం చెప్తున్నాం. అవును, యోగా నేర్చుకుంటాను, యోగాలో కదా ఇవే చెప్తున్నారు, అందుకు అడిగాను. ఓకే, ఏదైనా ఒక్క మాట చెప్పచ్చా? చెప్పండి సార్. ఇది యోగ సూక్ష్మవయాలు అంటారు. మన బాడీకి మనం పడుకొని లేస్తాం కదా, బ్లడ్ ప్రెషర్ ఇదంతా రక్త ప్రసరణ అంతా సరిగా ఉండదు. ఇవి చేయడంతో ఏమవుతుందంటే రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ మన బాడీకి వచ్చి మనం యాక్టివ్ గా ఉండి మంచిగా ధ్యానం చేయొచ్చు. అందు గురించి చేస్తారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ మనం ధ్యాన స్థితిలో కూర్చుందాం. కొత్త వాళ్ళు పాదాలు క్రాస్ చేస్తుండండి, లేకపోతే కింద కూర్చున్నట్లయితే పద్మాసనం కానీ వజ్రాసనం కానీ స్థిర సుఖాసనంలో మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కూర్చోండి. వేలలో వేలు పెట్టుకోండి, బొటన వేలు లాక్ చేసుకొని కూర్చోండి. ఐస్ క్లోజ్ చేయండి. అలాగే స్పెక్స్ ఉన్న వాళ్ళు స్పెక్స్ పక్కన పెట్టండి. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసే మన గురువు. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. ఏ మంత్రము, ఏ నామజపము ఏది లేదండి. ప్రతి ఒక్కరూ శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసే మన గురువు. శ్వాసానుసంధానం చేస్తూ కూర్చోండి. ఓకే మాస్టర్స్, మనం సంగీత ధ్యానం స్టార్ట్ చేసుకుందాం.
లాస్ట్ 4 minutes మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవకండి. చివరి ఒక్క నిమిషం. ఎవరు కళ్ళు తెరవద్దండి. ఓకే మాస్టర్స్. ఈ 2 చేతులను విడదీస్తూ ఈ 2 కళ్ళపై పెట్టుకొని 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో ఈ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంత మంచి ధ్యానాన్ని మనకు ప్రాతకాలం ప్రకృతి సహకరించినందుకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈరోజు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమంలో మనకి క్రాంతి సార్ అందులో భాగంగా తన జ్ఞానాన్ని తెలియజేస్తారు. క్రాంతి సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి ఒక్కరికి శుభోదయం. ఈరోజు మనము సంపూర్ణ ఆరోగ్య జీవనశైలి ఇందులో భాగంగా మన యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని వాటికి సతమతం అవుతున్నాము, వీటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఇప్పుడున్న జీవనశైలిలో 25 ఏళ్ళు కూడా నిండక ముందే ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అది వయసుతో సంబంధం లేకుండా 25 ఏళ్ళ నుంచే వస్తున్నాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఇవి ఇంకా ఎక్కువైనాయి.
మరి వీటి నుంచి మనము బయటపడటం ఎలా? వీటిని ఒకవేళ వచ్చి ఉంటే ఆల్రెడీ ఈ జబ్బులు వచ్చి ఉంటే ఎలా బయటపడాలి? రాకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాము. ముఖ్యంగా దీనికోసం మనము ఏదేదో చేయాల్సిన అక్కర్లేదు. మనకి ప్రకృతి ప్రసాదించిన కొన్ని వనరుల నుంచే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసం మనం చేయాల్సింది ముఖ్యంగా మనం తాగే నీళ్ళ గురించి చిన్న మార్పు చేసుకుంటే బయటపడవచ్చు. రెండవది మన యొక్క ఆహారపు అలవాట్లు, మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే బయటపడవచ్చు. మూడవది పళ్ళు తీసుకోవడం. సో ముఖ్యంగా నీళ్లు, మనం తినే ఆహారము, 3 పళ్ళు. వీటిని ఎలా తీసుకోవాలి, ఈ జబ్బుల నుంచి ఎలా బయటపడాలని గురించి ఇప్పుడు చూసుకుందాం. సో దీన్ని మనం ఒక్క మామూలుగా నిమిషం సార్. 15 రోజుల ఒక్క డైట్ నిమిషం ప్లాన్. సార్. సారీ సార్, ఒక్క 1 మినిట్. అందరూ పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఇంకా సుమ మేడం కూడా వారి సందేశం తెలియజేస్తుంది కాబట్టి నోట్ చేసుకోండి. మనకి అవసరం ఉంటాయి, మన పక్క వాళ్ళకు కూడా అవసరం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో సార్. దీన్ని మనము యాక్చువల్గా 15 రోజులు డైట్ ప్లాన్ అంటాము. మరి నిజంగా అయితే 15 రోజులు జబ్బు తగ్గుతుందా అంటే తగ్గకపోవచ్చు. కనీసం మనము 3 నెలల నుంచి 4 నెలల పాటు పాటిస్తే మీకు ఎలాంటి జబ్బు ఉన్నా సరే తగ్గిపోతుంది. మరి ఈ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే, సరేనా, మీరు బ్రష్ చేసుకున్నాక ఒక 2 గ్లాసుల వాటర్ తాగండి. ఇది చలికాలం కాబట్టి చలికాలంలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగవచ్చు. ఎండాకాలం అయితే చన్నీళ్ళు లేదా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలాగే 1 గంట తర్వాత మళ్ళీ తిరిగి మరొక 2 గ్లాసుల వాటర్ తాగాలి. సో లేయంగానే 2 గ్లాసుల నీళ్ళు తాగండి. తిరిగి 1 గంట తర్వాత 2 గ్లాసుల వాటర్ తాగండి. ఆ తర్వాత మనము సాధారణంగా బ్రేక్ఫాస్ట్ 8 నుంచి 9 మధ్య చేస్తుంటాము, టిఫిన్. సో టిఫిన్ చేసి అరగంట ముందు ఒక జ్యూస్ తాగాలి. అలాగే సాయంత్రం 4:30కి మరొక జ్యూస్ తాగాలి. మరి ఏ జ్యూసులు తాగాలంటే 7 రకాల జ్యూసులు చెప్తాను. ఈ 7 రకాల్లో మీకు నచ్చిన ఏవైనా 2 రకాల జ్యూసుల్ని ఉదయం ఒక జ్యూసు, సాయంత్రం ఒక జ్యూసు తీసుకోండి. సో ఈ 7 రకాల జ్యూసులు ఏంటంటే, మొదటిది పుదీనా, కొత్తిమీర, తులసాకు. పుదీనా ఎక్కువ ఉండాలి, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, సమపాలలో ఉండాలి. తులసాకు మాత్రము కొంచెం ఉండాలి. సో ఈ మూడింటిని మిక్సీలో వేసి నీళ్లు కొంచెం పోసి, 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్సీ పట్టించి ఆ పిప్పిని తీసేసి ఆ జ్యూస్లో మనము కొంచెము ఒక అరదబ్బ నిమ్మరసం పిండుకోవచ్చు. మన దగ్గర ఉసిరికాయ ఉన్నా కానీ ఆ ఉసిరికాయని కూడా ఇందులో వేసి తీసుకోవచ్చు. అలాగే తేనెని ఇష్టపడే వాళ్ళు 1 స్పూను తేనె వేసుకొని తాగొచ్చు. రెండో రకం జ్యూస్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్. ఇందులో మళ్ళా క్యారెట్ ఎక్కువ ఉండాలి. 4 క్యారెట్లు తీసుకుంటే ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకోండి. దీన్ని మళ్ళీ జ్యూస్ పట్టుకొని నీళ్లు పోసుకొని మిక్సీలో వేసి సేమ్ నిమ్మరసము మరియు తేనె తాగవచ్చు. మీకు ఉసిరికాయ కూడా వేసుకునే పంతే అది బాగుంటుంది. ఇంకా 3వ రకం జ్యూసు మునగాకు, కరివేపాకు. మునగాకు ఎక్కువ ఉండాలి, కరివేపాకు కొంచెం తక్కువ ఉండాలి. జ్యూస్ పట్టుకొని తాగొచ్చు. 4వది పాలకూర, కరివేపాకు. 5వది మిక్స్డ్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ అనగానే ఏదైతే అనుకోవలేదు, మన ఇంట్లో దొరికేటివే. టమోటా కానీ, కీరా దోస కావచ్చు, లేదంటే బాగా పండిన దోసపండు కావచ్చు, లేదంటే సొరకాయ, బీరకాయ, ఇలాంటి వాటితోనే మనము ఏవైనా మీకు నచ్చిన ఒక 2-3 వెజిటేబుల్స్ తీసుకొని వాటిని మిక్సీలో వేసి నీళ్లు పోసి ఆ పిప్పిని వడకట్టి తీసుకోవచ్చు. 5వది తవుడు జ్యూస్. తవుడు అంటున్నారు ఏంటి, ఇది మామూలుగా మనము పశువులకు వేస్తాం కదంటే, అవును, మనం మంచి ఆహారాన్ని మనం తినకుండా వాటికి వేస్తున్నాము. సో రైస్ మిల్కి వెళ్ళి అంత తవుడు తెచ్చుకోండి. ఈ తవుడిని ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు 1 గ్లాస్ నీళ్ళలో వేసి అట్లా మూత పెట్టేసేయండి. ఉదయం కల్లా మీరు చూసారంటే నీళ్లు తేటగా పైకి వచ్చేస్తాయి. ఆ నీళ్ళని మాత్రమే వడకట్టుకొని ఆ నీళ్ళలో ఈ యొక్క నిమ్మరసము మరియు తేనె వేసుకొని తాగవచ్చు. 7వ రోజు జ్యూస్ ఏంటంటే 7 నుంచి 8 రోజులు పెరిగిన గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి జ్యూస్ని తాగవచ్చు. ఇలాగా ఈ 7 రకాల జ్యూస్లో మీకు నచ్చిన జ్యూస్ని 2 ఎంచుకోండి. ఉదయం ఒక జ్యూస్ తాగండి, సాయంత్రం ఒక జ్యూస్ తాగండి. ఒక చిన్న కాషన్ ఏంటంటే, షుగర్ పేషెంట్లు మాత్రము క్యారెట్, బీట్రూట్స్ తాగొద్దండి. దానివల్ల కొంచెం షుగర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లు మాత్రము దీన్ని అవాయిడ్ చేయండి.
మరొక జ్యూస్ ఏంటంటే ఎక్కువగా చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. ఇలాంటి వాళ్ళకి ఈ కొండపిండి ఆకు జ్యూస్ ఉంటుంది, కొండపిండి ఆకు ఉంటుంది, అది ఉదయం తీసుకోండి. సాయంత్రం పూట రణపాలాకు జ్యూస్ తాగండి. సో ఈ జ్యూస్ల వల్ల ఎంతో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. మళ్ళాగా ఇప్పుడు తిరిగి మళ్ళా మనం డైట్లోకి వద్దాము. సో మార్నింగ్ 8:30 అప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ కన్నా ఒక అర్ధగంట ముందు ఈ జ్యూస్ తాగుతాము. సాయంత్రం కూడా ఈ జ్యూస్ని తీసుకుంటాము. మళ్ళా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ అంటే మనం సాధారణంగా మన ఇంట్లో చేసేదే తిందాము. మరి ఎలా తినాలి? సో బ్రేక్ఫాస్ట్లో మనం ఇడ్లీ తీసుకుంటవచ్చు, దోశ తీసుకోవచ్చు, ఉప్మా తీసుకోవచ్చు. అంతేగాని బాగా నూనెలో వేయించిన ఈ పూరీలు లేదంటే గారెలు ఇవి అవాయిడ్ చేసేదానికి ప్రయత్నించండి. మరి ఇడ్లీలు ఎలా తినాలి? మనం ఎక్కువగా చూసామంటే ఇడ్లీ చాలా తెల్లగా ఉంటుందండి. అలా ఉండకూడదు ఇడ్లీ అంటే. మనం ఇడ్లీకి వాడే మినపప్పు కానీ దోశకి వాడే మినపప్పు కానీ పొట్టు తీసిన మినపప్పు కాకుండా పొట్టు ఉన్న మినపప్పు తెచ్చుకోండి. పొట్టు ఉన్న మినపప్పుని దాన్నే నానబెట్టినప్పుడు ఆటోమేటిక్గా పొట్టు వెళ్ళిపోతుంది. కానీ అట్లీస్ట్ 50% అన్న పొట్టు ఉండేదానికి ట్రై చేసుకోండి. అదే పొట్టుని మీరు ఇడ్లీ తయారు చేసేదానికి దోశకి కానీ వేసుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే మనము ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ రవ్వ అని చెప్పి సపరేట్గా కొనుక్కొచ్చుకుంటాము. ఇడ్లీ రవ్వ అనేది అది ప్రాసెస్ చేసిన పదార్థము. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము తినకూడదు. దాని బదులు మన ఇంట్లో ఉన్న సిరిధాన్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రాగులు కావచ్చు, రాగులు తీసుకోండి, కొన్ని మిక్సీలో బరకగా వేయండి, సరేనా? రాగి రవ్వ వస్తుంది. అలాగే జొన్నలు తీసుకోండి, జొన్న రవ్వ వాడుకోండి. లేదా సజ్జ రవ్వ, కొర్ర రవ్వ, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక ఇడ్లీ అనమాట. అంటే నేను ఇడ్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది దోశలాగానే వాడుకోవచ్చు అనమాట. సో వీటి ద్వారా మనము ఆ యొక్క రవ్వని అనేది ఇంట్లో తయారు చేసుకోండి, బయట నుంచి తెచ్చిన ప్రాసెస్డ్ రవ్వ కాకుండా. సో అలాగే ఈ ఇడ్లీలు చేసేటప్పుడు ఈ ఇడ్లీలో కూడా మనము కొంచెము కొత్తిమీర తురుము, పాలకూర తురుము ఇవి వేసి కలిపామంటే ఆటోమేటిక్గా ఈ యొక్క పోషకాలు కూడా మనకి అందుతాయి అన్నమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే జ్యూసులు చేసేటప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇవి ఇంట్లో పండించుకుంటే చాలా మంచిది. ఒకవేళ మనము మార్కెట్ నుంచి కొనుక్కున్నప్పుడు వాటిల్లో పురుగు మందులు ఎక్కువ కొట్టే అవకాశం ఉంది. వాటిని డైరెక్ట్గా వాడకుండా ఇప్పుడు పుదీనా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. ఉప్పు నీళ్ళు నానబెట్టి తర్వాత మీరు జ్యూస్ చేసుకోండి. అలాగే ఏ ఆకుకూరైనా సరే డైరెక్ట్గా మీరు వాడకుండా దాన్ని కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత మీరు వాడుకోండి. ఇలాగా టిఫిన్ తిన్నాక అప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం సమయం దాకా ప్రతి గంటకి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ప్రతి గంటకు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతూ రండి. భోజనానికి అర్ధగంట ముందు 2 గ్లాసుల వాటర్ తాగండి. అర్ధగంట ముందు 2 గ్లాసుల వాటర్ తాగితే మనము భోజనం చేయగలుగుతామంటే చేయగలుగుతాము. ఎందుకంటే మనం తీసుకున్న వాటరు ఒక 10 మినిట్స్లో మన బాడీ హీట్కి సమానంగా బాయిల్ అవుతుంది. తర్వాత 10 మినిట్స్లో మన బాడీలోని చెడు బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది. ఆఖరి 10 నిమిషాల్లో ఆ వాటర్ అంతా మన బ్లడ్లో కలిసిపోతుంది. కాబట్టి భోజనం చేసే సమయానికి ఎలాంటి పొట్టలో బరువే ఉండదు, మన జీర్ణాశయం ఖాళీగానే ఉంటుంది. అది కాక ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారము అరిగేదానికి కావలసిన వివిధ రకాల డైజెస్టెడ్ జ్యూస్ అనేవి మన బాడీలో ఉత్పత్తి అయ్యి మనం తిన్న ఆహారము సులువుగా జీర్ణం అవుతుంది. సో మరొక ముఖ్యమైన విషయము, ఈ భోజనం ఎలా చేయాలి? మనం తెలుసో తెలియకో మన యొక్క పద్ధతుల ప్రకారము మనం అన్నం ఎక్కువ పెట్టుకుంటాము, కూర మాత్రం చిన్న గిన్నెతో వేసుకుంటాము. అది చాలా చాలా తప్పండి. సో మనం ఎంత అన్నం పెట్టుకుంటే, నేను ఎగ్జాంపుల్ 200 గ్రామ్స్ రైస్ తింటానంటే 200 గ్రామ్స్లో 100 గ్రామ్స్ రైస్ ఉండాలి, 100 గ్రామ్స్ కర్రీ ఉండాలి. అలాగనమాట. మీరు ఎంత తింటారో దాంట్లో సగము అన్నం ఉండాలి, సగము కూర ఉండాలి. మరి ఇప్పుడు మనం చేసుకుంటున్న కూరల్లో ఎక్కువగా ఆయిల్ వేస్తున్నాము, అలాగే ఉప్పు వేసేస్తున్నాము, కారాలు ఎక్కువ వేస్తున్నాము. మరి ఇవన్నీ వేసి తిన్నామంటే మన జబ్బు తగ్గదు కదా, ఆ జబ్బు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. మరి ఎలా చేయాలి? సో ఇప్పుడు మీరు వేసుకుంటున్న కూరల్లో వేసుకుంటున్న ఆయిల్, ఉప్పు, కారము సగానికి సగం పైగా తగ్గించండి. మరి ఇవి తగ్గిస్తే మనం అన్నం తినగలుగుతామా? మాకు నోటికి రుచి ఉండదంటే అందుకోసం కూడా మనం కొన్ని చిన్న చిట్కాలు పాటించవచ్చు. సో కొన్ని రకాల పొడులు మీరు ఇంట్లో ఎప్పుడూ పెట్టుకో ఉండాలి. అందులో మొదటిది నువ్వులు. సాధారణంగా మనం నువ్వులు అసలు తినడానికే ప్రయత్నించాము. ఆ నువ్వులు తీసుకెళ్ళి ఏదో దేవుడికి పెట్టేస్తాం అనమాట, ఆయనకి దానికి ఇచ్చేస్తాం అనమాట, లేదంటే దానం చేస్తాం. అలా చేయకుండా ఆ నువ్వుల్ని మీరు దోరగా వేయించుకొని నువ్వులు పొడి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈ కూర చేసేటప్పుడు
అందులో ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి వేయండి. అలాగే మినప్పప్పు, అగైన్ పొట్టు ఉన్న మినప్పప్పు అండి. పొట్టు ఉన్న మినప్పప్పుని జోరుగా వేయించుకొని దాన్ని కూడా ఒక 2 స్పూన్లు. అలాగే సాయి పప్పు, అది తెల్ల పప్పు ఉంటుంది కదండి, తెల్ల చట్నీ పప్పు, అది కూడా పొడి చేసుకొని అది ఒక 2 స్పూన్లు. అలాగే కొబ్బరి తురుము, కూర చేసేకి దించేటప్పుడు కొబ్బరి తురుము వేసుకొని కూడా చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే గ్రౌండ్ నట్స్, వేరుశనగ పప్పు, పల్లీలు అంటారు కదా, ఆ పప్పు. ఇలాగా మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ 5 డబ్బాలు అనమాట: మినప్పప్పు పొడి, సాయి పప్పు పొడి, వేరుశనగ పప్పు పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము, ఇవి వేసుకోండి మీ కూరల్లో. వీటిని వేయడం వల్ల వీటన్నిటిలో కూడా కొంచెము ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ తగ్గిందనే భావన తగ్గిపోతుంది. అలాగే కాల్షియం, అదర్ ప్రోటీన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి వీటిల్లో. సో మన యొక్క ఆరోగ్యము చాలా బాగుపడేదానికి అవకాశం ఉంది. ఇంకా నేను ఇలా తినలేకపోతున్నానంటే మీరు అన్నం తినేటప్పుడు ఒక అరదప్ప నిమ్మ చెక్క పిండుకొని కూరలో కలుపుకోండి. మనం హోటల్కి వెళ్తే ఇదే కదా పెడతారు వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడో పాచిపోయిన బిర్యానీ ఇస్తాడు, దాని ముందు ఏమంటే ఒక నిమ్మకాయ ఇచ్చేసి 2 ఎర్రగడ్డలు పెట్టేసి బాగుందంటారు. అలాగే మనం కూడా ఇంట్లో కూడా ఒక అరదప్ప నిమ్మ చెక్క వేసుకున్నామంటే ఈ తినేటప్పుడు మనకు నాలుగుకి ఇంకా టేస్ట్ తెలియదు అనమాట, నిమ్మ చెక్క తినడం వల్ల. నిమ్మ చెక్క పిండుకోండి. అలాగే ఎర్రగడ్డలు తినేవాళ్ళు అలవాటు ఉంటే అవి కూడా ముక్కలుగా చేసుకొని తినవచ్చు. సో భోజనం అయిపోయినాక మరో ముఖ్య విషయం, భోజనం చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాటర్ తీసుకురాదు. ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశిలో కూడా తినే సమయంలో నీళ్లు తాగడు, ఒక మనిషి తప్ప. అది మనకు ఎందుకు అలవాటైందో తెలియదు, కానీ తినేటప్పుడు మాత్రము నీళ్లు తాగండి. దానివల్ల మనం తిన్న ఆహారము సరిగా జీర్ణం కాదు. అందుకోసమే భోజనానికి ముందే అర్ధగంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగమన్నాను. ఇక భోజనం అయిపోయిన తర్వాత 1.5 గంట సేపు నీళ్లు తాగకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి సాయంత్రం 5:30-6 గంటల వరకు ప్రతి గంటకి 1 గ్లాసు నీళ్ళు తాగుతూ రండి. అలాగే 4 సమయంలో ఇందాక చెప్పిన జ్యూస్లోంచి ఏదైనా ఒక జ్యూస్ని కూడా తీసుకోవచ్చు. 5:30కి 5:30-6 సమయంలో మళ్ళీ 2 గ్లాసులు వాటర్ తాగి ఇంకా అక్కడితో నీళ్లు తాగడం ఆపేసేయండి. రాత్రిపూట భోజనాన్ని అంటే డిన్నర్ని సాధ్యమైనంత త్వరగా అంటే 7-7:30 లోపల తినేందుకు ట్రై చేయాలి. మరి ఏం తినాలి? ఆరోగ్యవంతులైతే మీరు ఇప్పుడు తిన్నట్లే ఈ పద్ధతిలో భోజనం తినచ్చు. మనకి ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య తగ్గాలి అంటే ఖచ్చితంగా పళ్ళు మాత్రమే తీసుకోవాలి. పళ్ళు ఎన్ని తీసుకోవాలి? ఒక పండు తీసుకుంటే సరిపోదు. పళ్ళెం నిండా, మీ ప్లేట్ నిండా మీకు ఎన్ని పళ్ళు కావాలో అన్ని పళ్ళు పెట్టుకోండి. పళ్ళు అంటే మళ్ళీ ఏదో ఆపిల్, గ్రేప్స్ ఇలాంటివి కాదండి. దీనివల్ల మళ్ళీ మనకు జబ్బులు ఎక్కువ అవుతాయి. మన ఇంట్లో పండుతున్న పళ్ళే. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో జామ చెట్టు ఉంటుంది, జామ పండు తీసుకోండి. బొప్పాయి పండు ఉంటుంది, బొప్పాయి, సపోటా. వీటిల్లో పురుగు మందులు కూడా చాలా తక్కువ కొడతారు. జామ చెట్టుకి ఎవరైనా పురుగు మందులు కొడతారా? కొట్టరు. బొప్పాయి చెట్టుకి కొడతారా? కొట్టరు, ఆల్మోస్ట్ కొట్టరు. సరేనా? అందుకోసము పురుగు మందులు తక్కువ కొట్టిన పళ్ళని తీసుకోండి. సో అది జామకాయ కావచ్చు, సపోటా కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఇంకా కీరా దోశ కూడా తీసుకోవచ్చు. అది యాక్చువల్గా వెజిటేబుల్ అయినా కానీ అది కూడా మనము తీసుకోవచ్చు. కీరా దోశ తీసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన పళ్ళెం నిండా పెట్టుకొని తినండి. ఇవి తిన్నాక కూడా సార్ త్వరగా తినమంటున్నారు, మరి రాత్రి కూడా మాకు ఆకలి వేస్తుంది అంటే 1 గ్లాసు రాగి జావా వేడి చేసుకొని పడుకునే ముందు తాగండి. ఇక మీకు ఎలాంటి పరిస్థితులు కూడా ఆ ఆకలి అనే ఫీలింగే రాదనమాట. సో ఈ పద్ధతిని ఒక 15 రోజుల నుంచి పాటు పాటించారంటే మీలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఒక 3 మంత్స్ పాటించారంటే మీకు ఉన్న జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఏవైనా సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్ ఉన్నప్పుడు మీ బీపీ యొక్క వాడే మందుని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి పాటించడం వల్ల ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి అనమాట. మీ డాక్టర్ని సంప్రదించి ఆ బీపీకి వాడే మందుని సపోజ్ మీరు 10 mg వాడుతుంటే 5 mg, 20 mg వాడుతుంటే 10 mg అలా తగ్గించుకోవచ్చు. ఇది చేసేటప్పుడు మాత్రం మీ యొక్క డాక్టర్ గారి సలహాని తీసుకోండి. 3 మంత్స్ ఈ ప్లాన్ పాటించినట్లయితే ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడవచ్చు. మీరు మళ్ళీ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. సో మరి ఇంతవరకు మనం ఎలా తినాలని చెప్పాము. తినకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. మన ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదండి కొన్ని పదార్థాలు. అవి మన ఇంటి గుమ్మంలో తొక్కకూడదు. మరి అవి ఏమిటి? 1, పాల ప్యాకెట్. ఇప్పుడున్న పాలు ఎలా తయారు చేస్తారో మీకు అందరికీ తెలిసిందే. 99% ఆఫ్ ద మిల్క్ అనేది ఈ ప్యాకెట్ మిల్క్లో యూరియా కానీ, సబ్బు పౌడర్ కానీ ఇవే వేసి ఉంటాయి. ఇవి న్యూస్లో కూడా వచ్చి ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలిసిందే. పాల ప్యాకెట్ని దయచేసి ఇంట్లో కూడా తీసుకురావద్దు. అవి తీసుకొని మీరు తాగితే మనం విషం తీసుకున్నట్టే డైరెక్ట్గా. పాల ప్యాకెట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 2వది, అయోడైజ్డ్ సాల్ట్. మన పక్క సౌత్ ఇండియాలో మనకి అయోడిన్ అనేది
వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాని తిరిగి మనము ఈ అయోడిన్ సాల్ట్ అని చెప్పి ప్రత్యేకంగా వాడక్కర్లేదు. అందరూ ప్రతి ఒక్కరూ వీలైనంతలో సముద్రపు ఉప్పు లేదా ఈ పింక్ సాల్ట్ అనేది ఉంటుంది కదా, వాటిని మాత్రమే ఉపయోగించండి. మూడోది ఫారిన్ ఎగ్ అండి. అంటే నాటు కోడిగుడ్డు కాకుండా ఈ బాయిలర్ కోడిగుడ్డు ఉంటుంది కదా, అది. నేను ఎగ్గు తినొద్దని చెప్పట్లేదు. ఈ ఎగ్గును మాత్రము ఇంట్లో కూడా తీసుకోవద్దా. ఈ తెల్లగా ఉంటుంది ఎగ్ అనేది, అది మాత్రము ఫారిన్ కోడిగుడ్డుని ఇంట్లో కూడా తీసుకురావద్దు. మరొకటి బాయిలర్ చికెన్. ఒక చిన్న కోడి పిల్లని తీసుకొని దానికి ఇంజెక్షన్ వేస్తే అది ఒక నెల లోపల ఒక 2-3 కేజీలు పెరిగిపోతుంది. అది నిజంగా చికెనా అండి? కాదు, అది ప్రోటీన్ల ముద్ద. అది తినడం వల్ల మన యొక్క హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఎన్నో సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో 10 ఇయర్స్ కాకుండానే వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ రావడము, పీరియడ్స్ రావడము, క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్స్, వీటికన్నిటికీ కారణము ఈ హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ అనమాట. మరొకటి జీన్ మాడిఫైడ్ చేపలు అనమాట. మనము రొయ్యల గుంటలు చేపలు పండిస్తాం కదా, అవి. ఈ 5 పదార్థాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లోకి తీసుకురాకండి. మరొకసారి చెప్తాను ఇవేందనేది: మిల్క్ ప్యాకెట్, అయోడిన్ సాల్ట్, ఫారిన్ ఎగ్, బాయిలర్ చికెన్, ఫిష్. ఓకే, ఫిష్ అండ్ అదేమైనా కావచ్చు, మాత్రం కావచ్చు. ఈ 5 మాత్రము ప్రతి ఒక్కరూ అవాయిడ్ చేయండి. అలాగే ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు ఒక 5 రకాల వస్తువులకి దూరంగా ఉండండి. మళ్ళీ దాంట్లో కూడా పాలు, చింతపండు, మాంసాహారం, అది ఎటువంటి మాంసమైనా సరే ఆ మాంసాహారము, వీటిని కంప్లీట్గా మనము అవాయిడ్ చేయాలండి. ఈ పద్ధతులని, చింతపండు కూడా, ఈ పద్ధతులను పాటించడం ద్వారా మీరు ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ మీరు ఫాలో కండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము. ప్రతి ఒక్క ఇల్లే హాస్పిటల్, మన యొక్క వంటిల్లే వైద్యశాల. అంతేగాని మనం ఎక్కడికో పరిగెత్తబడలేదు. ఇవి పాటించడం వల్ల దాదాపు 90-90% వరకు మన జబ్బుల్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్వతి మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చాలా క్లాస్ వండర్ఫుల్ గా ఉంది. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాల్సినవి చాలా చక్కగా వివరించారు సార్. ప్రతిదీను కూడా జ్యూస్లు అయితేనేమి, ఆహార విషయాలు, మనం డైలీ తీసుకునేటివి, అవి బుక్ లో చదివి వదిలేసేటివి కాకుండా ప్రతి ఒక్కరు పాటించినట్లయితే, అన్ని ఒకేసారి పాటించకుండా 1 by 1 ఒకటొకటి తగ్గించుకుంటూ ఉండండి. అందరూ ఒకేసారి మౌల్డ్ అవ్వాలంటే కష్టం కాబట్టి 1 by 1 రోజు ఒకటి తగ్గించుకున్నా కూడా మన జీవితంలో చాలా చేంజెస్ వస్తుంటాయి. అలాగే మనకు తెలిసిన విషయాలు 10 మందితో పంచుకోవడం వల్ల మన వల్ల ఇంకొకరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కదా. అందుకని నోట్ చేసుకొని ప్రతి ఒక్కరు, మన చుట్టుపక్కల అందరూ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కనిపిస్తారు. కాబట్టి మనం ఈ సంస్థ ద్వారా మనం ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి అదే జ్ఞానాన్ని మీకు తెలిసిన వాళ్ళకి పంచండి. వేరేదేం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారి సార్ క్లాప్ చేయండి. ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించారు. థ్యాంక్ యూ సార్. సుమా మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. సమస్త గురు మండలికి, మన జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పారిజాత మేడంకి, క్రాంతి కుమార్ సార్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అయితే మాస్టర్స్, ఈరోజు మనము సంపూర్ణ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏంటంటే మనం ఆర్ట్ ముద్ర, అదే హృదయ ముద్ర గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ముద్రలు ఏంటంటే మాస్టర్స్, ముద్ర విజ్ఞానము, ఈ 5 వేళ్ళు ఉంటాయి కదా, 5 వేళ్ళల్లో ఇది అగ్నితత్వం, ఇది అగ్నితత్వము, ఇది ఏంటంటే వాయుతత్వము, ఇది ఆకాశతత్వము, ఇది జలతత్వం, ఇది ఏంటంటే భూమితత్వము, ఇది నీరు తత్వము. ఇందులో ఏంటంటే అన్నిటిని కూడా పొల్యూట్ చేయొచ్చు. ఆకాశాన్ని, భూమిని, నీరుని, ప్రతిదాన్ని పొల్యూట్ చేయొచ్చు. ఈ అగ్నిని మాత్రం మనం పొల్యూట్ చేయలేము. అదే మనల్ని దహించి వేస్తుంది, అంటే మనల్ని కాల్చి వేస్తుంది. అలా అంటే ప్రతి ముద్రని కూడా ఈ వేలుతో కలిపి మనము చేస్తాం అన్నమాట. ముద్ర ఇలా పెట్టుకుంటాం, అంటే ప్రతి ముద్రని కూడా ఇలాగ పెట్టుకుంటాం, అంటే ఈ వేలుతో ఖచ్చితంగా కలుపుతాం అన్నమాట. అయితే ఏంటంటే ఈరోజు మనము హృదయ ముద్ర, దీన్నే ఇంకోటి ఏంటంటే మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు.
అపాన వాయు ముద్ర అంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకు చెస్ట్ లో నొప్పి వస్తుంది, ఇంకా లేదంటే చెమటలు పడుతుంటాయి. మెట్లు ఎక్కినా కూడా బాగా చెమటలు పట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనకు హార్ట్ లో బ్లాక్స్ వస్తాయి కదా, అదే ఫ్యాట్ ఎక్కువైనప్పుడు హార్ట్ లో బ్లాక్స్ రావడము ఇదంతా కూడా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ స్టక్ అవ్వడం వల్ల కూడా మనకు ఇట్లా చెస్ట్ లో పెయిన్ వస్తుంది. దానివల్ల కూడా ఏంటంటే మనం హార్ట్ ప్రాబ్లమే అనుకొని భయపడి అట్లా హాస్పిటల్ కూడా అలా పరిగెత్తుతుంటాం కదా, అలా అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ ని మనము ఈ ముద్ర పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, అపన వాయువు అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా ఎమర్జెన్సీ పర్పస్ హార్ట్ ప్రాబ్లమే వచ్చింది, మనకు హార్ట్ పెయినే అనిపిస్తుంది అనుకోండి, ఆ ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా మనము ఈ అపన వాయు ముద్ర పెట్టుకొని వెళ్తున్నట్టయితే కనుక మనకు ఇదేంటంటే 9 నుంచి 10 సెకండ్లలోనే పనిచేస్తుంది మాస్టర్స్ ఈ ముద్ర అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం ఏం చేస్తుంటాము, ఫుడ్ తింటాము, మళ్ళీ ఏం చేస్తాము అది అరిగిందో లేదో చూసుకోకుండా మళ్ళీ వేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు చెత్త తీసుకెళ్ళి ఒక దగ్గర వేస్తే రోజు కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అంత స్మెల్ ఎలా వస్తుందో మన స్టమక్ కూడా అట్లా క్లీన్ అవ్వక ముందుకే వేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే అది గ్యాసెస్ రిలీజ్ అవ్వక పొట్ట క్లీన్ కాక మనకు కంటిన్యూగా ఇంకా అలా ఈ గ్యాస్ అనేది ఏం చేస్తుంది, పొట్ట నుంచి మనకు పైకి తన్నే వరకు ఈ పెయిన్ ఇదంతా వస్తుంది. దాని వల్ల కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆర్ట్లో వాల్స్ లో బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల కూడా వస్తుంది. దీని ఉపయోగాలు ఏంటంటే మనము చిన్న చిన్న వాటికి కూడా ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల కూడా తగ్గిపోతుంది. ఏంటంటే పంటి నొప్పి, అదే ఇప్పుడు చెప్పుకున్నట్టు గ్యాస్ ఎక్కువగా ఉన్నా కూడా, ఇంకోటి ఏంటంటే పెరాలసిస్, మలబద్ధకం, అంటే మలబద్ధకం వల్లనే గ్యాస్ వస్తుంది కదా, అలా అల్జీమర్స్, ఇంకా నిద్ర లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. పడుకునేటప్పుడు అలా పెట్టుకుంటూ అలాగే కూడా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనికి హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అదే అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లాకేజెస్ వచ్చాయి, అయితే ఎమర్జెన్సీ పర్పస్ లో ఏంటంటే మనకు ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అదే ఇంకా హార్ట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. అయితే అది ఎలా పనిచేస్తుందో అంత శక్తి ఉంటుంది దీనికి, ఈ ముద్రకి. అప్పుడు అట్లా అంటే ఈ ముద్ర పెట్టుకున్నట్టయితే మనకు ఆ ఇంజెక్షన్‌తో కూడా అవసరం లేదు. ఇంకోటేంటంటే ఇప్పుడు మనము హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో కూడా పెట్టుకున్నామనుకో, ఇది ఏంటంటే మనకు హార్ట్ కండరాలకి మసాజ్ పాయింట్ లాగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, బొటన వేలు మొదటి భాగంలో చూపుడు వేలుని ఇలా అంటే ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోండి. ఈ 2 మధ్య వేలు, ఉంగరపు వేలు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 చేతుల్లో కూడా ఇలా పెట్టుకొని తొడపైన పెట్టుకొని 20 నిమిషాలు ఉదయం, 20 నిమిషాలు రాత్రి. మామూలుగా ఏ ముద్ర అయినా 48 నిమిషాలు చేయాలి. లేదు మాకు టైం లేదు, మేము 20 నిమిషాలే అలా మార్నింగ్ 20 నిమిషాలు, రాత్రికి 20 నిమిషాలు అలా పెట్టుకున్నట్టయితే కనుక అలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇంకోటి ఏంటంటే ప్రాణముద్ర ఉంటుంది మాస్టర్స్. ఈ ప్రాణముద్ర ప్రతి ముద్ర కూడా వర్క్ చేయాలంటే ప్రాణముద్ర కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రాణముద్ర ఇప్పుడు ఇది 20 నిమిషాలు పెట్టుకున్నాము, 40 నిమిషాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాణముద్ర 10 నిమిషాలు పెట్టుకోవాలి. లేదు 20 నిమిషాలు, 15 నిమిషాలు పెట్టుకున్నప్పుడు 5 నిమిషాలు పెట్టుకోవాలి. ప్రాణముద్ర ఏంటంటే ఇలా చూడండి, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, చిటికెన వేలు, రింగు అదే ఉంగరపు వేలు, ఇవి మాత్రమే ఇలా పెట్టుకొని ఇలా తొడల పైన పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అలా ఇంకోటి ఏంటంటే ఇది అపాన వాయు ముద్ర, అదే హార్ట్ ముద్ర అయిపోయింది మనకు. నెక్స్ట్ ఇప్పుడు అసిడిటీకి సంబంధించి ఇదేంటంటే అసిడిటీకి సంబంధించి పనిచేస్తుంది మనకు, అపాన ముద్ర అంటాము. అపాన ముద్ర దీన్ని కూడా ఏంటంటే దీని ఉపయోగం ఏంటంటే మనకు అదే మానసిక, శారీరక, అంటే జీర్ణాశయం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా
మన లోపల ఇప్పుడు ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, దానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే చూడండి, ఇలా బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు. ఇగో ఇలా బాబా ముద్ర అంటాం కదా మాస్టర్స్. బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు ఇలా పెట్టుకొని ఇది కూడా ఏ ముద్ర అయినా ఇలా పెట్టుకోవాలి. తొడల పైన, 2 తొడల పైన పెట్టుకొని టీవీ చూస్తున్నప్పుడు కానీ, మనం ఖాళీ సమయాల్లో కానీ, ఎటైనా జర్నీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చేసినాక కూడా మళ్ళీ మనము ప్రాణముద్ర చేయాలి. అదే ఇది 15 నిమిషాలు 30 నిమిషాలు చేసినాం అనుకోండి, అప్పుడు ప్రాణముద్ర కూడా ఒక 5 నిమిషాలు అలా. 30 నిమిషాలు ఒకేసారి చేసినట్టయితే కనుక 10 నిమిషాలు పెట్టుకోవాలి అలా. ప్రాణముద్ర ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా, బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు 3 కలపాలి. బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఈ 2 ఇలా ఉంటుంది ఈ ప్రాణముద్ర. ఈ 2 వేళ్ళు మాత్రమే పైకి ఉంటాయి. ఇలా ఈ 2 వేళ్ళే పైకి ఉంటాయి. ఇలా తొడల పైన పెట్టుకొని ప్రతి ముద్ర చేసిన తర్వాత ఈ ముద్ర పెట్టి చేయండి. ఈ ముద్ర వల్ల ఏంటంటే మనము అన్ఈజీగా ఉంటుంది, అసలు నిస్సత్తుగా అంటే చేతగానట్టుగా, ఓపిక లేనట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా మనం ఇది ఒక 10-15 నిమిషాలు పెట్టుకునే వరకు చాలా యాక్టివ్గా అయిపోతాం మాస్టర్స్. ఇవి మనకు ముద్రలకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఆక్యుప్రెషర్ పాయింట్ తెలుసుకుందాం ఈరోజు. మామూలుగా అత్యవసర పరిస్థితి అంటే మనకి ఏమేమి ఉంటాయంటే ఇదే గుండెపోటు ఒకటి, మూర్ఛ వ్యాధి ఒకటి, అదే బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, ఈ 3 మామూలుగా ఎమర్జెన్సీగా వచ్చే అయితే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే కదా. వీటికి ఏంటంటే ఇది చూడండి, ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్టే ఇది ఉందా, చిటికెన వేలు ఇక్కడ ఈ పాయింట్ గోరుకి అదే స్కిన్కి మధ్య భాగంలో ఇలా ఒక 5 సెకండ్ల పాటే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా 10 నుంచి 15 సార్లు అలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక బాగా మనకు హార్ట్ ఇంకా డ్యామేజ్ కాకుండా మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. హాస్పిటల్కి వెళ్ళే దారిలో కూడా చేసుకున్నట్టయితే హార్ట్ ఇంకా డ్యామేజ్ కాదు, ఇంకా అదే హార్ట్కి ఇది కూడా మసాజ్ పాయింట్ లాగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. అంటే అట్లా పోతూ ఉంటే ఒక 40 నిమిషాల పాటు చేస్తూనే ఉండొచ్చు మనం దారిలో వెళ్తున్నంతసేపు, డ్యామేజ్ అయితే కాదు ఇంకా అలా. ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు మూర్ఛ వ్యాధి కన్నాం కదా, దీనికి ఏంటంటే ముక్కు కింద ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇది కూడా అంతే, ఒక 10 నుంచి 15 సార్లు అలా చేసినాం అనుకో, 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేసినాం అనుకోండి, ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉన్నట్టయితే ఇది కూడా ఇంకా ఏంటంటే మనకు వాళ్ళు అంటే 10 నుంచి 15 నిమిషాల్లోనే వాళ్ళకు మెలకు వచ్చేస్తుంది, అంటే నార్మల్గా అయిపోతారు అనమాట, స్పృహలోకి వస్తారు అలా. అదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. మనకు చూడండి మాస్టర్స్, అన్ని వేళ్ళ కొన భాగాలు, ఇదేంటంటే దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, అన్ని వేళ్ళ కొన భాగాలు ఇలా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఇది కూడా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. అన్ని అంటే ఈ చేతిలో కూడా ప్రెస్ చేయాలి, ఇలా రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, ఇలా రిలీజ్ చేయాలి, ఇలా కంటిన్యూ. ఇది కూడా అంతే, 10 నుంచి ఒక 15 సార్లు అలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బొటన వేలు ఉంది కదా ఇక్కడ, ఇది కూడా అంతే 10 నుంచి 15 సార్లు ఇక్కడ ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇది ఏంటంటే బొటన వేలు మనకి ఏంటంటే హెడ్ అనమాట, తలభాగం. ఇక్కడ బ్రెయిన్, హెడ్ నరాలు, ఇంకోటి ఏంటంటే అదే ఇక్కడ మనకు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ముఖ్యంగా. ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు అది ఇట్లా నార్మల్ అవుతుంది అనమాట, దానివల్ల కూడా మనం బయటకు వస్తాము. ఇంకోటి ఏంటంటే
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మధ్య వేలుకు straight గా ఇక్కడ కనిపిస్తుందా? అంటే ఇక్కడ మనం 2 వేళ్ళు పెట్టుకుంటే దాని లెంత్ నుంచి కిందికి ఇలా ఇక్కడ ఇది ఒక పాయింట్. ఇది కూడా అంతే, ప్రెస్ చేస్తూ ఇలా రిలీజ్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకు లింప్ గ్లాండ్ ఉంటుంది. ఇది కూడా ఇలా ప్రెస్ చేస్తూ మనం రిలీజ్ చేయాలి. గాల్ బ్లాడర్ ఉంటుంది మాస్టర్స్, గాల్ బ్లాడర్ ఉంటుంది ఇక్కడ. ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం లింప్ గ్లాండ్ ఉంటుంది. అదే ఈ లైన్కు కొన్న భాగంలో ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఇది కూడా అంతే, 10 నుంచి 15 సార్లు అన్ని కూడా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇలా చేసినట్టయితే కనుక ఇది మనకు బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా మనం నార్మల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఎమర్జెన్సీ పాయింట్స్ అన్ని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఆ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అనమాట, అత్యవసర పరిస్థితుల నుంచి. థ్యాంక్ యూ మాస్టర్స్, ధన్యవాదాలు. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ ముద్రలు అడిగారండి, మళ్ళీ ఒకసారి. స్టార్టింగ్ ముద్రలా మేడం? ఒకసారి హార్ట్ ముద్ర మళ్ళీ ఒకసారి చూపాను. చూపించండి. ఇది చూడండి, ఇది ఇలా పెట్టుకోవాలి. బొటన వేలు మొదటి భాగంలో పెట్టుకొని మధ్య వేలు ఉంగరపు వేలు ఇలా పెట్టుకొని 2 చేతులకు కూడా అంతే ఇలా పెట్టుకొని 2 తొడల పైన పెట్టుకొని 48 నిమిషాలు చేయాలి. అలా టైం లేదనుకుంటే 30 నిమిషాలు అలా చేసుకొని మళ్ళీ అదే బ్రేక్ ఇచ్చుకుంటూ ఉదయం ఒక 15 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు, లేదంటే ఉదయం 20 నిమిషాలు, రాత్రి ఒక 20 నిమిషాలు అలా చేసుకోండి. ఇది ప్రాణముద్ర. అది పెట్టుకున్న తర్వాత ఇది పెట్టుకోండి. అది 20 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి, ఇది ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఉంగరపు వేలు, చిటికెన బొటన వేలు 3 కలిపి ఉంచుతాము. ఇలా 2 తొడల పైన పెట్టుకొని చేసుకుంటాం. ఏ ముద్ర వర్క్ అవ్వాలన్నా ప్రాణముద్ర కంపల్సరీ. టైమింగ్స్ కూడా చెప్పండి మేడం, ప్రాణముద్ర ఏ టైం వరకు చేసుకోవచ్చు అది ఒకసారి. ముద్రలు ఏవైనా ఉదయం 6 గంటల తర్వాత నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల బిఫోర్ వరకే చేసుకోవచ్చు మాస్టర్స్. రాత్రి ఏ ముద్ర చేయొద్దు. హార్ట్ ముద్ర ఇది నిద్రకు సంబంధించి కాబట్టి అది చేసుకోవచ్చు అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకోటి అపాన వాయు ముద్ర అనుకున్నాం కదా, ఇది ఏంటంటే గ్యాస్ట్రిక్ ముద్ర. ఇది కూడా ఇది ఇలా చూడండి, బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఇలా బాబా ముద్ర లాగా. ఇది కూడా ఇలా తొడల పైన పెట్టుకొని ఉదయం రాత్రి 30 నిమిషాలు చేయాలి. ఇది టైం ఉందంటే 20 నిమిషాలు కూడా, మార్నింగ్ 20 నిమిషాలు, రాత్రి 20 నిమిషాలు. 20 నిమిషాలు చేసినట్టయితే కనుక ప్రాణముద్ర 5 నిమిషాలు చేసుకోండి. లేదు అర్ధగంట, అంటే అర్ధగంట 30 నిమిషాలు ఒకేసారి చేసుకున్నట్టయితే కనుక 10 నిమిషాలు ప్రాణముద్ర పెట్టుకోండి. అంతే మాస్టర్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా ముద్రల గురించి, అవి మనకి నిత్య జీవితంలో ప్రతిదీ అవసరమే. ముద్రలు, ఆహార సంబంధించినవి ప్రతిదీ కూడా మనము డైలీ మనకు, మన పక్క వాళ్ళకి, అందరికీ అవసరమే. ప్రతి ఒక్క మాస్టర్ నోట్ చేసుకొని దాని ఉపయోగాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. ఒక్కసారి మాస్టర్స్ అందరు మేడం కి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు నా టాపిక్ వచ్చేసి 5 తెల్లని పదార్థాలు తినకున్నడివి. ఆల్రెడీ క్రాంతి సార్ సాల్ట్ అవి చెప్పేశారు. ఓకే, ఫస్ట్ వైట్ రైస్ అండి. వైట్ రైస్ అంటే మనం డైలీ, పాతకాలంలో ఏంటంటే పాలిష్డ్, అన్పాలిష్డ్ ఉన్న రైస్ ని తీసుకునే వాళ్ళు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ వైట్ గా ఉండేదే బాగుంది అని అనుకుంటా, అంటే కళ్ళతో చూసి బాగుంది అనుకుంటాం.
మన కళ్ళకి నచ్చింది వైట్, ప్యూర్ గా వైట్ కనిపించిందంటే బాగుంది అంతే. ఇంకా అంటే మైండ్ లో ఫస్ట్ ఫిక్స్ అవుతున్నాం మన కళ్ళతో చూసింది. అలా కాకుండా ఏదైతే మన బాడీకి మంచి చేస్తాయో తెలుసుకొని మనం ఫాలో అవడం బెటర్ అని చెప్పగలుగుతామండి. వైట్ రైస్ పూర్తిగా అవాయిడ్ చేయమంటే ఎవరికి ఫస్ట్ ఇష్టం ఉండదు. కాబట్టి 3 పూటలా తినేవాళ్ళు రైస్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మార్నింగ్ ఎలా మనం బ్రేక్‌ఫాస్ట్ జ్యూస్‌ల రూపంలో గానీ, సార్ చెప్పినట్టు ఇడ్లీ, దోసలలో ఎలా మనం వేరే రైస్ పాలిష్డ్, అన్‌పాలిష్డ్ రైస్ అలాగే కొర్రలు, సామలు, అరికెలు అవి గోధుమలు గూడా వస్తున్నాయి గదా! అవి గోధుమలు గూడా వీలైనంత తగ్గించండి. ఓకే. అలాగే మనం రాగులు, జొన్నలు అవన్నీ మన పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ వాడి ఉన్నారు. కాబట్టి అలా అప్పుడు ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఎక్కువ మంది డాక్టర్స్ లేవు. ఎక్కడో అసల హైదరాబాద్‌లో ఎక్కడ అంటే చార్మినార్‌లో మనకి ఒక్కటే హాస్పిటల్ ఎక్కువుండేది. ఇప్పుడు వస్తా ఉంటే గల్లీకో హాస్పిటల్. గల్లీలో ఒక్క హాస్పిటల్ గాదు. చాలా హాస్పిటల్స్. ఎలా అయినాయి జనాలు పెరుగుతున్నారు, హాస్పిటల్స్ అదేంటి ఫుడ్ వల్లనే. కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోలేనప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కదా! అందుకని మన ఆరోగ్యము, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది మన ఇంట్లో మన చిన్న చిన్న మార్పుల వల్ల. పెద్దగా ఎక్కడికో ఎళ్లి ఏదో చేయాలనేసి ఏం లేదండి. చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకోవాలి? కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉండండి. స్టార్టింగ్ ఒకేసారి అన్నీ మానేయమని చెప్పట్లేదు. రైసు 3 పూటల వాళ్ళు ఒక పూట, 2 పూటలు తగ్గిస్తూ దాన్ని ఆహ్, మనం పాటించాలి. వైట్ రైస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో తెలుసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్‌గా మనము ఫాలో అవుతాం. దాని గురించి తెలియనప్పుడు ఏం జేస్తాము? ఇదే బెటర్ అనేసి అనుకుంటాం. ఎప్పుడైతే దాని గురించి తెలిసినప్పుడు మనం తప్పు చేయం కదా! అందుకని తెలుసుకోవాలనేసి చిన్న ఉద్దేశ్యం అండి. వైట్ రైస్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఇందులో గ్లూకోజ్ ఎక్కువుంటుంది. అదేంటంటే బ్లడ్‌లో తొందరగా ఒక 10-20 మినిట్స్‌లో రైస్ డైజెస్ట్ అవుతుంది. గ్లూకోజ్ బాడీలో తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. మనకింకా ఈ మధ్యలో షుగరు ఎక్కువ ఇంట్లో ఒక పేషెంట్. ఏజ్‌తో సంబంధం లేదు. అది లాస్ట్ ఎప్పుడో అంటే ఒక 45, 60 అట్లా ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికో ఊర్లో ఒకరిద్దరికొచ్చేది. ఇప్పుడేంటంటే ఇంట్లో పక్కింట్లో అన్నా, మన ముందింట్లో అన్నా, ఎనకింట్లో అన్నా షుగర్, బీపీ పేషెంట్లు లేకుండా ఇల్లు లేదు. కాబట్టి రైస్‌లో ఎక్కువ ఉంది గాబట్టి వైట్ రైస్ కొంచెం తగ్గించి మనం దానికి రిలేటెడ్‌గా ఏమేమి తీసుకోవాలో ఆలోచించి మనకు దగ్గరలో మనకి అనుకూలంగా ఉన్నవి ఇవే తీసుకోవాలనేసి మనకి ఏదైతే అనుకూలంగా ఉన్నాయో జొన్నలు, రాగులు, అరికెలు ఏవైనా సరే మీకు ఏవైతే కన్వీనియంట్‌గా ఉన్నాయో మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ అదొక్కటి పెట్టుకోండి. ఓకే మాస్టర్స్. ఇంకా ఏంటంటే మనం వైట్ రైస్ తీసుకోవటం వల్ల లాస్ట్ అంటే ఒక 40 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. తవ్వడాలు, నీళ్లు తోడటాలు అట్లా బాగా శ్రమ ఎక్కువుండేది. శరీర వ్యాయామం ఎక్కువుండేది. అప్పుడేంటి శరీర వ్యాయామం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్ చాలా తక్కువుండేది. మన బాడీలో వచ్చిన గ్లూకోజ్ డా కరిగిపోయేది. అది కొవ్వు రూపంలో అంత దూరం వెళ్ళకుండా మనం డైలీ ఖర్చు చేస్తూ ఉండేది. ఇప్పుడేందంటే మనం అన్నీ కూర్చొని మైండ్ తోటి వర్క్ చేస్తున్నాం. బాడీకి శ్రమ తగ్గించేసి మైండ్ తోటి పని చేస్తున్నాం గాబట్టి శారీరక శ్రమ తగ్గింది. అందులో వ్యాయామం గూడా ఎంతమంది చేస్తున్నారు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు మన చుట్టుపక్కల. అందుకని వైట్ రైస్ సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే మిల్క్. మనం చూస్తున్నాము. మిల్క్ మనకి ఎక్కడి నుంచొస్తున్నాయి? మన కళ్ళ ముందు మన ఊర్లో ఒకప్పుడు పాడి సంపద అనేవాళ్ళు. పాడి సంపద ఎంతుంది? మన ఊర్లో ఎంత జనాభున్నారు అనేసి మన కళ్ళ ముందే ఊర్లో గూడా ఇప్పుడు ప్యాకెట్స్ వచ్చాయండి. ఒకప్పుడు ప్యాకెట్స్ గాదు. ఊర్లోనే మాకే చాలా ఉండేవి గేదెలు. గేదెలు లేకుండా ఇల్లే ఉండకపోయేది. ఏదో ఒకటి 2 ఉండేది. వాళ్ళు మన దగ్గరకొచ్చి పాలు తీసుకోవడం అట్లా ఉండేది. పాలు, పెరుగు అట్లా ఎవరో ఒక్కరుండేది. ఒకరిద్దరు అంతే.
ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరిద్దరికి ఉంటున్నాయి మా ఊర్లో అయితే. ఇంకా ఇంతమందికి పాలు సప్లై అవుతుందంటే ఎక్కడి నుంచి అయితే మనకు తెలుసు. అన్ని మనం వీడియో చూస్తూనే ఉంటాము. అయినా కూడా మనం పాలు, టీ అవి బంద్ చేయలేము. ఎందుకంటే పాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్యాకెట్ తెస్తా ఉంటాము, టీ పెట్టుకుంటూ ఉంటాము. పాలు ఎలా అవాయిడ్ చేయాలి అని అంటే ఎట్లాగో అవి కెమికల్స్ ఏంటంటే యూరియా, నెక్స్ట్ పెయింట్, వాటి వల్ల పాలు చేస్తున్నారు. అవన్నీ తెలుసు. ఈరోజు వీడియో చూస్తాము, మళ్ళీ నెక్స్ట్ డే కామన్. అలా కాకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి పాలు ఎట్లా అంటే ఇప్పుడు గేదెలు అన్నీ మనకు దగ్గరలో లేని వాళ్ళు కూడా కొబ్బరి పాలు, పల్లీలు, నువ్వులు వీటి ద్వారా కూడా పాలు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క వీడియో మనకు యూట్యూబ్ ఉంది. మన ఇంట్లో మనమే కూర్చొని మనకి ఏది కావాలంటే అది ప్రపంచమే ఈ ఆధునిక ప్రపంచంలో అన్నీ మనకు కళ్ళ ముందు మనకు దగ్గరలో నిమిషాలలో, సెకండ్లలో మనం ఏది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో మన కళ్ళ ముందు ఆధునిక ప్రపంచం మనం ఏది ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చండి. మంచికి విజ్ఞానం అవసరం, చెడుకు విజ్ఞానమే అవసరం. కాబట్టి మంచి విజ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలో అన్నీ మన కళ్ళ ముందే వీడియోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ పాలు, ప్యాకెట్ పాలు వాడకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మన కడతాల్లో పరిణిత మేడం పల్లీలతో మజ్జిగ, పెరుగు చేసేసి పాలు వేడి చేసి మజ్జిగ చేసేసి పెరుగు చేసి మజ్జిగ అందరికీ పనిచేస్తుందండి అక్కడ. చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. అలా చేయటం వల్ల పిల్లలకి మనకు తెలియకుండానే మంచి చేసిన వాళ్ళు అవుతాం. రోజు ఒకటే అని చేయకండి. 1 బై 1 మెల్లగా చేస్తూ అలవాటు చేసుకోండి. అలాగే మాస్టర్స్ మన ఆ పాలు తాగటం వల్ల అంటే పల్లీలు, కొబ్బరి అవి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కెమికల్ పాలు తాగడం వల్ల కొత్త రోగాలను తెచ్చుకున్నట్లయితుంది. మళ్ళీ హాస్పిటల్ల చుట్టూ వెళ్ళటము అదంతా పెద్ద రిస్క్, అందరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మాస్టర్స్ ఇంకొకటి షుగర్ కూడా వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? ఎగ్గులో డౌట్ వస్తుంది కానీ షుగర్‌లో ఎవ్వరికీ డౌట్ రాదండి. షుగర్ కూడా వైట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర బెల్లం టీస్ అలా అమ్ముతున్నారు. కాబట్టి షుగరు వైట్‌గా రావడానికి కెమికల్స్, అందులో ఏంటంటే జంతువుల బోన్స్ పౌడర్ అందులో మిక్స్ అవుతుందండి. అంత వైట్‌గా రావాలి అంటే. ఒకసారి మీకు దగ్గరలో ఏమన్నా ఉంటే ఫ్యాక్టరీస్ అక్కడికి వెళ్లి కనుక్కోవచ్చు. ఇందులో అబద్ధం ఏం లేదండి. అక్కడ చెక్ చేసుకోవచ్చు. షుగర్ కూడా శాకాహారమే అనుకుంటాము. అది కాదండి. షుగర్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నల్ల బెల్లం కూడా అందులో ఉప్పు ఇట్లా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఆ తేడా మనం గుర్తించగలుగుతాము. ఒకటే బెల్లం చూసినప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అదే మీరు ఒక 3, 4 రకాలు కనిపించినాయి అనుకోండి మన కళ్ళ ముందు, అది ఏది బెటరో కూడా మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాము. అందులో నల్ల బెల్లము, నెక్స్ట్ తాటి బెల్లము వాడొచ్చండి షుగర్‌కి బదులు. మోస్ట్‌లీ అవాయిడ్ చేయడానికి అంటే దీంట్లో ఉన్న లొసుగులు తెలిసినట్లయితే మనము వాటిని తగ్గించడానికి ఒక చిన్న ప్రయత్నం. 100లో 100 మంది మారాలని లేదండి. ఒక్కరు మారినా ఆ ఒక్కరి వల్ల ఇంకో 10 మంది మారుతారనేసి చిన్న సదుద్దేశంతోటి చెప్పడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ సాల్ట్. ఆల్రెడీ సార్ చెప్పారు. సాల్ట్ ఏంటంటే మనకిప్పుడు వచ్చిన అంత కెమికల్ బేస్డ్ సాల్ట్, టేబుల్ సాల్ట్ అంటే చెప్పడానికి, వినడానికి చాలా అందంగా ఉందన్నమాట. టేబుల్ సాల్ట్ అంటే వైట్‌గా చూడటానికి, చెప్పడానికి, మాట్లాడుకోవడానికి కూడా. టేబుల్ సాల్ట్ వల్ల గూడా మనకి చాలా ఇప్పుడు అయోడైజ్డ్ అనేసి ఎంత అందంగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నారో, మనమే అంతగా అడిక్ట్ అవుతున్నాము. కానీ దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ సాల్ట్ వల్లనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. మన అమ్మమ్మల, తాతలకి ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు వాడే ఉప్పు ఎలా ఉండేది ఊర్లలో లంబాడీస్ వాళ్ళు వచ్చేసి ఒడ్లు తీసుకొని అట్లా మాకైతే ఉప్పు బస్తాలు బస్తాలు ఇచ్చిపోయేవాళ్ళు. అంటే ఆ ఉప్పు కూడా నల్లగుండేది. తర్వాత ప్యాకెట్లు 1 బై 1 వచ్చినాయి. కానీ మనకప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు ఉప్పు వల్ల. అది ఎంత అంటే ఎంత ప్యూర్ వైట్‌గా లేదు. ఇంత క్లీన్‌గా గూడా లేదు. అందులో గూడా కొన్ని చెత్త గూడా వచ్చేది. అప్పుడు ఉన్న ఆ చెత్తలో గూడా మనకు ఆరోగ్యం వచ్చింది.
ఇప్పుడు ఎంత క్లీన్ గా ఉన్నా కూడా, ఎంత వాటర్ ప్యూరిఫైడ్ చేసినా కూడా అన్ని హెల్త్ ఇష్యూసే వస్తున్నాయి. కాబట్టి సాల్ట్ కి బదులు రాక్ సాల్ట్, ఈ టేబుల్ సాల్ట్ కి బదులు రాక్ సాల్ట్ అండ్ హిమాలయ సాల్ట్ అనేసి ఇప్పుడు వస్తుందండి. పింక్ సాల్ట్ సార్ చెప్పినట్టు హిమాలయ సాల్ట్ మనకి వీలైనంత డైలీ లైఫ్ లో మెడిసిన్ కి పెట్టే బదులు ముందుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిన్న చిన్న విషయాల ద్వారా అది చెప్పడం జరుగుతుంది. అందరికీ అన్ని తెలుసని కాదు, ఇందులో ఒక్కటి తెలియకపోయినా కూడా పాటించవచ్చండి. అలాగే లాస్ట్ మైదా అండి. మనం ఇప్పుడు ఏంటంటే మన పిల్లలకి బేకరీ అంటేనే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళామంటే ఏది వచ్చినా కూడా బేకరీ అంటారు. బేకరీలో వాడేటివి ప్రతిదీ మైదా తోటే. మైదా, షుగర్. ఆ 2 షుగర్‌లో ఆల్రెడీ షుగర్ వచ్చింది మనకి దాని గురించి. అలాగే మైదా కూడా. మైదా ఏంటంటే గోధుమల నుంచి అది లాస్ట్ స్టేజ్ అన్నమాట. దానివల్ల కూడా చాలా అనర్థాలున్నాయి. కాబట్టి మైదా మనం పిజ్జా, బర్గర్ ఏదైనా గూడా స్వీట్లు ప్రతీది గూడా మైదా లింక్డ్ బేసే ప్రిపేర్ చేసుంటారు. కాబట్టి మైదా గూడా సాధ్యమైనంత వరకి తగ్గించండి. మనం ఇంట్లో చేసుకున్న పదార్థాలతోటి మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టు అది చేసుకోవాలి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఎవరికైనా ఏదైనా ఈ 3 సబ్జెక్ట్‌లలో డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ముద్రలు అయితేనేమి, సార్ చెప్పిన జ్యూస్‌లో అయితేనేమి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎవరైనా అడగొచ్చండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేడం ఇది బాగానే ఉంది, సబ్జెక్ట్ బాగానే ఉంది, ఓకే కానీ సార్. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొద్దిగా కట్టే వస్తుంది మేడం. అది రికార్డింగ్ ఏమైనా పంపిస్తారా మేడం? తప్పకుండా సార్. మనకు మహోతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ వరకి మనకి ఓకే. రికార్డ్ వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా సార్? హలో సార్ చెప్పండి సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. మేడం ఒకసారి ప్రాణముద్ర వన్స్ అగైన్స్ మేడం. ఇది నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. మేడం చెప్పినట్టుగా బాబా ముద్ర వేశాను. ఓకే. దాని తర్వాత ప్రాణముద్ర కొంచెం కన్ఫ్యూజ్ అయింది మేడం. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఏమనుకోకుండా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాణముద్ర ఏమనుకునేది ఏం లేదండి. ఒకరికి ఉపయోగపడుతుందంటే ఎప్పుడు మన మహోతార్ ఫౌండేషన్ ముందే ఉంటుంది. ఈ విషయంలో Okay. ఎవరు తగ్గేది ఏం లేదు. అడగొచ్చు. ఓకే. సుమా మేడం ప్లీజ్. చూడండి సార్, ఇది బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు. ఈ 3 వేళ్ళని కలిపి ఉంచండి. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు. చూపుడు వేలు, మధ్య వేలు ఇలా నిటారుగా పెట్టుకోండి. ఇలా 2 ఇలా పెట్టుకోండి తొడల పైన. పెట్టుకొని శ్వాస బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేస్తారు కదా, అపాన ముద్ర చేస్తారు కదా సార్. అపాన వాయు ముద్ర, బాబా ముద్ర చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే, ఏ ముద్ర చేసిన తర్వాత కూడా ఇది చేస్తే ఏంటంటే ఆ ముద్ర వర్క్ అవుతుంది. నార్మల్గానైతే ఆ ముద్ర చేసుకుంటాం కానీ అంత రిజల్ట్ ఉండదు. ముద్ర చేసుకున్న తర్వాత ప్రాణ ముద్ర పెట్టుకున్నట్టయితే అదే మనకు ప్రాణశక్తి కూడా వస్తుంది. కాబట్టి ఆ ముద్ర వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ముద్ర తర్వాత ప్రాణ ముద్ర పెట్టుకోండి. అట్లా లేదంటే మీకు అసలు ఏం ముద్రలు పెట్టుకోలేదు, నార్మల్గానే అసలు ఓపిక లేదు, నీరసంగా కొంచెం యాక్టివ్గా అనిపించట్లేదు, అట్లా నిద్ర లాగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా ప్రాణముద్ర పెట్టుకోవచ్చు ఒక 10 నిమిషాలు. చిటికెన వేలు ఉంగరపు వేలా మేడం? చిటికెన వేలు, బొటన వేలుకి ఏ వేలైనా కలుపుతాం సార్. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు. ఓకే మేడం. ఈ 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు మాత్రం ఇలా నిటారుగా ఉంటుంది. అట్లా పెట్టుకొని ఏమన్నా లాంగ్ బ్రీత్ చేయాలా ఏంటి మేడం? మామూలుగా శ్వాసను గమనించాలా? శ్వాసని అంటే మీరు మీకు ఏం పని లేదు సార్, నార్మల్ గా కూర్చున్నారు, ఇంట్లో టీవీ చూస్తున్నారు, లేదంటే అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అసలు ఏం పని లేదు, మీరు ముద్రలే చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఖాళీ సమయం ఉందంటే శ్వాసని గమనిస్తూ ఉండాలి. ప్రతి ముద్ర చేసేటప్పుడు కూడా శ్వాసని గమనిస్తూ చేసుకున్నట్టయితే కళ్ళు మూసుకొని ఇంకా బాగా ఉంటుంది మనకు. బాగా వర్క్ అవుతుంది అట్లా. ప్రతి ముద్రకు కూడా శ్వాసని గమనిస్తూ చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు? ఒక్కరికే అవకాశం అండి, టైం అయిపోయింది మనకి. నమస్తే మ్యామ్.
గుడ్ నమస్తే మార్నింగ్ మేడం. మ్యామ్. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, డైలీ ధ్యానం చేసే టైంలో కూడా ఇలా ముద్ర పెట్టుకోవచ్చండి? ధ్యానం మనకి ధ్యాన చేసేటప్పుడు ఓన్లీ ముద్రలోనే ధ్యాన ముద్ర కదండి. మాత్రమే మేడం. కుదరదు. ధ్యాన ముద్ర మాత్రమే ధ్యానం చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే ముద్రలు చేసుకునేటప్పుడు మాస్టర్స్ ఈ గోర్లు ఏమన్నా ఉంటే కత్తిరించుకోవాలి. ఏంటంటే ఇలా పెట్టినప్పుడు గోరు ఉన్నట్టయితే ఇలా ఆనుకోదు కదా, చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని మొదలు పెట్టాలి ముద్రలు ఏం చేయాలనుకున్నా. ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా ఏ ముద్ర పెట్టుకోవద్దు మాస్టర్స్. ధ్యానం చేసేటప్పుడు మనకు శక్తి ఎనర్జీని లాక్ చేయాలి కాబట్టి ఇలాగే పెట్టుకోవాలి. ధ్యాన ముద్ర ఇలాగా బొటన వేళ్ళు 2 ఇలా ఆనిస్తూ వేళ్ళలో వేళ్ళు వేసుకుంటాము. అజిత మేడం క్లాస్ వినేటప్పుడు పెట్టుకోవచ్చు మేడం. క్లాస్ వినేటప్పుడు క్లాస్ వినేటప్పుడు కూడా ఉదయం 6 తర్వాత రాత్రి 6 లోపే మేడం. అలా మేడం ఓకే మేడం. మేడం నమస్తే. నమస్తే సార్. చాలా రోజులకి మధ్యలో మిస్ అయ్యారు మీరు. మేడం ఇది గోధుమ అన్నారు కదా మేడం, చపాతీ కూడా తినొద్దా మేడం? చపాతీ అంటే అది గ్లూటిన్ అనేసి మన ఏంటంటే పేగులకి అక్కడక్కడ మనకి అది అంటుకుపోతుందండి. మామూలుగా చపాతీ పిండి జిగట ఉంటుంది కదా, గోధుమలలో ఉంటుంది కదా, అది అందులో గోధుమలలో డిఫరెంట్ టైప్స్. మనం తినే గోధుమలు వేరు, ఇట్లా ఛాయ జొన్నలు అట్లా తెలుసా మీకు? ఛాయ గోధుమలు అనేసి అంటే జవ గోధుమలు తెలుసా? తెలియదు. అందులో అవి బెటర్ అండి. ఇవి నార్మల్ గా దొరికే గోధుమల కంటే ఈ జవ గోధుమలు, ఛాయ ఇట్లా గోధుమలు అవి వాడొచ్చు, కానీ అవి ఎక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. తెప్పించుకుంటే అవి తెప్పించుకొని వాడుకోండి, కానీ నార్మల్ గోధుమలు అయితే వాడకపోవడమే బెటర్ అండి. మేడం, ఇప్పుడు మనం గోధుమ పిండి వాడతాం కదా, అంటే కొనుక్కొస్తున్నాం కదా, కొనుక్కునే గోధుమ పిండి కంటే మనం ముడి గోధుమలు ఉంటాయి కదా, ఇప్పుడు గోధుమలు డైరెక్ట్ దొరుకుతాయి కదా, వాటిని పట్టించుకుంటే బెస్ట్ అంటారా? అదే చెప్తున్నాను మేడం, గోధుమల్లో కూడా రకాలు ఉన్నాయి. ఆ గోధుమల్లో జవ గోధుమలు అనేసి సపరేట్ అవి ఉంటాయి. అవైతే రవ్వ అని ప్యాకెట్లు మాత్రం మన సైడ్ కాకుండా ముంబై వాళ్ళకి అవి ఎక్కడి నుంచి వస్తాయో కానీ, ముంబై వాళ్ళది చపాతీలలో కూడా డిఫరెన్స్ ఉంటదండి. ఆ గోధుమ చపాతీలకి అవి తింటే మనం ఇవి తినలేము. నేను మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తిన్నాను. అసలు వీటికి వాటికి ఏ మాత్రం పోలిక లేదు. వాళ్ళకి ప్యాకెట్ మాత్రం చూసాను నేను, నార్మల్ గా రవ్వ వాళ్ళవి వేరే ఉంటాయి, మనవి వేరే ఉంటాయి. మనకుండే గోధుమలకి వాళ్ళ వాడే గోధుమలకి చాలా తేడా ఉందండి. పారిజాతం మేడం, ఒక్క నిమిషం మాట్లాడతాను. మాస్టర్స్ ఏంటంటే అసలు గోధుమలు గ్లూటన్ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే గోధుమలకి మనకు మామూలుగా రైస్కే అంటే వరికే చాలా ఎక్కువ మందులు కొడతాం కాబట్టి మనం వాడొద్దు అంటాం, కెమికల్ స్ప్రే చేస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైస్కు వరికి కొట్టే దానికంటే కూడా ఈ గోధుమలకి ఇంకా 3 రెట్లు ఎక్కువ కొడతారు, దాని వల్ల తీసుకోవద్దంటాం మెయిన్. సారు మనకు రంగనాథ్ సార్ కూడా చెప్పారు ఏంటంటే, అదే మనకు పంజాబ్ నుంచి ఒక రైలు, అదే క్యాన్సర్ రైలు బయలుదేరుతుంది. అక్కడ మొత్తము ఈ ఇట్లా అంటే మందులు కొట్టిన ఏదైతే ఉందో ఇదే గోధుమలు చపాతీ తినడం వల్లనే అలా బయలుదేరుతుంది అని చెప్పారు. అంటే క్యాన్సర్ రైలే బయలుదేరుతుంది అంటే అంటే అంత కెమికలైజ్డ్ ఫుడ్ తినడం వల్లనే కదా వాళ్ళకి. అట్లా గ్లూటన్ కూడా ఉంటుంది, దాని వల్ల కూడా తినొద్దంటాము. మామూలుగా అసలు ఈ కెమికల్ ఫ్రీ ఏమైనా గోధుమలు దొరికినట్టయితే అలా తెచ్చుకొని వాడుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే రైస్ కూడా అస్సలు కెమికల్ వేయకుండా మాకు రైసే తినాలని ఉంది, కానీ కెమికల్ ఫ్రీ మేము చేసుకుంటాము. ఏమంటే ఇట్లా అదే మనకు నాటి గోవు యూరిన్తో దాంతో స్ప్రే చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీంతో కూడా ఏది వేప నూనె వాటితో స్ప్రే చేస్తారు. ఇంకా అదే ఆవు పేడ దాంతో వేసి ఎరువులాగా కింద వాడతారు భూమికి. అలా వాడిన రైస్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ పాలిష్డ్ చేయకుండా అన్పాలిష్డ్ రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లా మీ పొలంలో కనుక పండించుకోగలిగితే అలా పండించుకోండి, అది సాత్విక ఆహారం కిందికి వస్తుంది, అలా కూడా తీసుకోవచ్చు. అలా ఇంకోటి ఏంటంటే ఇలా మనం తినడం వల్ల ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ కూడా 45 ఇయర్స్కే మామూలుగా ఏంటి ఇది మెన్స్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట, మోనోపాజ్ వచ్చేస్తుంది. పిల్లలకు ఇప్పుడు సార్ చెప్పినట్టు మిల్క్ అవి తీసుకున్నట్టయితే పొల్యూటెడ్ మిల్క్
ఇంకోటి ఏంటంటే ఈ మిల్క్ తీసుకున్నప్పుడు అయితే మనం పెరుగు తీసుకోవచ్చు మాస్టర్స్. పెరుగు ఏంటంటే మనకు ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి పెరుగు కర్డ్ లాగా తీసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈ పాలు తీసుకోవడం వల్ల 10 ఇయర్స్‌కు, 8 ఇయర్స్‌కు, 9 ఇయర్స్‌కే పిల్లలకు ఫ్రీ మెచ్యూరిటీ వస్తుంది అన్నమాట. వాళ్ళకి తెలియని స్టేజ్‌లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. షుగర్ గూడా అలాగే. షుగర్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అలా. అది చూసుకొని వాడుకోండి. ఇంకోటంటే మైదా గురించి మనకు తెలిసిందే. చాలా పాలిష్డ్ చేయగా లాస్ట్‌కొచ్చిన వేస్టేజే మన మైదా. దాన్ని తింటాము. తినడం వల్ల ఏంటంటే వారం రోజులు మన స్టమక్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మాంసాహారం ఎలా ఉంటుందో ఇది గూడా అలాగే ఉంటుందన్నమాట. అట్లా మాస్టర్స్. ఓకే మేడం. సూపర్. థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ మాస్టర్. చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏంటంటే మిల్లెట్స్, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి 2 రోజులకు 1, 2 రోజులు తీసుకున్నారనుకోండి. మళ్ళీ మిగతా 2 రోజులు మళ్ళీ మార్చుకొని ఇంకోటి తీసుకోండి అలా. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే. అందరూ పాదాలు క్రాస్ చేసుకోండి. చైర్లో కూర్చున్న వాళ్ళు, బెడ్ మీద కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళైతే చిన్న క్లాత్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోండి. పద్మాసనం కానీ స్థిర సుఖాసనం. వేళ్ళలో వేలు పెట్టుకోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసేయండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. హాయిగా శ్వాసను మాత్రమే గమనిద్దాం. శ్వాసే మన గురువు. శ్వాసానుసంధానం చేయండి. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఇవే కావాలి. శాకాహారం మానవహారం, హింస చూడు హంస పకడు అని చెప్పారు. కాబట్టి హింసను వీడండి, హంసను మాత్రమే పట్టుకోండి. ఏ మంత్రము, ఏ నామ జపము ఏది లేదండి. హాయిగా సహజంగా సరళంగా జరుగుతున్న ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మాత్రమే గమనించండి. గాలి ఎక్కువ పీలవటం, తక్కువ పీలవటము, లాంగ్ బ్రీత్, షార్ట్ బ్రీత్ ఏది లేదండి. నార్మల్గా మీరు ఉన్న బ్రీత్ను మాత్రమే అబ్జర్వ్ చేయండి. శ్వాస ఎలా ఉండాలంటే తేలికపాటి శ్వాస. మనం తినే ఫుడ్, మన ఆలోచనల ద్వారా శ్వాస బరువెక్కుతుంది, శ్వాస లైట్ కూడా అవుతుంది. అందుకని సరి అయిన ఆహారం తీసుకోవటం వల్ల, సరి అయిన ఆలోచనలు చేయటం వల్ల మన శ్వాస తేలికపాటిగా అవుతుంది. మన శ్వాస ఎప్పుడైతే తేలికగా అవుతుందో మన బాడీ కూడా మనకు తెలియకుండానే వెయిట్లెస్ అనిపిస్తుంది. మెడిటేషన్ చేస్తూ ఉంటే అసలు వెయిట్ అనిపించదు. అందుకని ప్రతి ఒక్కరు 21 డేస్ ఆర్ 41 డేస్ శాకాహారంగా ఉండండి. శాకాహారాన్ని పాటించి ఈ 21 రోజులలో మీలో, మీ శరీరంలో, మీ మనసులో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఎగ్తో సహా శాకాహారాన్ని మానండి. అలాగే మన పుట్టగొడుగులు అంటారు కదా, మష్రూమ్స్, అవి కూడా శాకాహారం కిందకి రావండి. అదేంటంటే ఫంగల్. ఓకే. ఓన్లీ శాకాహారాన్ని భుజిస్తూ సరికాని ఆహారం తీసుకోకుండా, వెల్లుల్లిని కూడా మన ఆహారంలో దాన్ని తీసేస్తూ అవాయిడ్ చేస్తూ అల్లం వాడుకోవచ్చు, వెల్లుల్లిని మాత్రం వాడుకోవద్దండి. ఈ ధ్యాన సాధనలో మనకు వెల్లుల్లి కూడా నిషేధము. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉండి ధ్యాన సాధనను పెంచుకొని ఈ 21 రోజులు లేదా 41 రోజులు మీ హెల్త్ ఇష్యూస్లో కానీ, మీ ఆలోచనలో కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనించటం వల్ల మనకు మార్పులు తెలుస్తుంది. మనం గమనించినా గమనించకపోయినా మన శ్వాస జరుగుతూనే ఉంటుంది. కానీ
మనం గమనించటం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయో మనం గమనించాలి. శ్వాసను గమనించడం వల్ల మార్పులు గమనించాలి. మార్పును మనం గమనించకపోయినా మన పక్కనోళ్ళు గమనిస్తారు. వాళ్ళే చెప్తారు కాబట్టి 21 డేసా 41 డేసా శాకాహారులుగా కండి. మనం ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ శాకాహారులుగా కండి. శాకాహారం ద్వారా మన ధ్యాన సాధన పెరుగుతుంది. మన ఆలోచనలు సరి అయిన ఆలోచనలు మాత్రమే మన బుద్ధి పనిచేస్తుంది. ఓకే మాస్టర్స్, అందరూ మీ 2 చేతులను విడదీస్తూ మీ 2 కళ్ళపై పెట్టుకోండి. 5 సెకండ్స్ మాస్టర్స్. 1 2 3 4 5. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులను చూస్తూ చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత మంచి ధ్యానాన్ని అందించినటువంటి ఈ మహతార్ ఫౌండేషన్కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ మనస్ఫూర్తిగా క్లాప్స్ చేయండి, ఏదో మేడం కొట్టమన్నది అని కాకుండా. ఎందుకంటే మన చేతులలో నాడులు ఉంటాయి. అవి చేతులు అరికాళ్ళలో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ హార్ట్ లో ఎక్కడో వచ్చింది అంటే ఇక్కడ పాయింట్ నొక్కటం వల్ల అది సరి అవుతుంది అంటే దాని రిలేటెడ్ నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి మేడం చెప్పింది కాదు, మీకోసం మీరు, ఎవరి కోసం వద్దు. పేరు మాత్రం మహోత్తర్ ఫౌండేషన్ది, కానీ మీకోసమే గట్టిగా కొట్టండి. ఓకేనా? మేడం ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కొట్టాలి, ఇంకా ఎక్కువ సార్లు అయినా ఎక్కువసేపు అయినా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరూ నైట్ సెషన్లో మీట్ అవుదాం.